హలో ఫ్రెండ్స్, మొత్తానికి యుద్ధం అయితే ఒక కొలిక్కి వచ్చింది ప్రస్తుతానికి. ఇది ఇంకా మళ్ళీ ఎస్కలేట్ అవ్వదు, అంటే ఇంతకంటే ముందుకు వెళ్ళదు అని ఆశిద్దాం. పాకిస్తాన్ తన ప్రామిస్ మీద నిలబడుతుందని ఆశిద్దాం. కాకపోతే ఈ జరిగిన పరిణామాలన్నీ మనం గమనిస్తే కనుక కొన్ని దేశాలు పాకిస్తాన్కి అండదండగా ఉండి భారత్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టర్కీ అండ్ అజర్బైజాన్. ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్లలో అజర్బైజాన్ గురించి టూరిస్ట్కి చాలా అద్భుతమైన ప్లేస్ అని, టూరిస్టులు అందరూ టూరిజం కోసం వెళ్ళొచ్చని మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పెట్టారు. అలాగే టర్కీ ఇస్తాన్బుల్ చాలా అందంగా ఉంటుందని చాలా సినిమాలు కూడా తీశారు. మహేష్ బాబు సినిమాలు కూడా కొన్ని జరిగాయి అక్కడ షూటింగ్. తెలుగు సినిమాలు కూడా చాలా షూటింగ్లు తీసుకున్నాయి. కానీ నిజంగా మన దేశానికి కరెక్ట్ అవసరమైన ఆపద సమయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు ఆపోజిట్గా ఉండి మనని ఇబ్బంది పెట్టాలనుకున్న దేశాలకి మనం వెళ్ళి మన వైపు నుండి వాళ్ళ ఎకానమీకి ఆ టూరిజంకి సంబంధించిన సంపాదన ఇవ్వడం అవసరం అంటారా? నిజంగా అంతకంటే అందమైన కట్టడాలు కానీ అందమైన ప్రదేశాలు కానీ కరెక్ట్గా వెతుక్కుంటే ఇండియాలో చాలా దొరుకుతాయి. కాబట్టి నా అపీల్ ఏంటి అంటే, ఎవరైనా టూర్కి వెళ్ళాలనుకుంటే మనకి ఎప్పుడైనా సహాయం చేయగలిగే దేశాలకు వెళ్తే వెళ్ళండి, కానీ ఎప్పుడెప్పుడు మనం ఇబ్బంది పెడదాం అనుకున్న దేశాలకు పొరపాటున కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి ఎటువంటి సహాయం మన వైపు నుంచి అందివ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి టూరిజం నుంచి వచ్చే ఆదాయం చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, టర్కీ ఒకసారి చూద్దాం, ఏదో బాగుంటుంది. ఇంకేదో జీవితంలో ఎప్పుడు వెళ్ళను. నార్మల్గానే నేను ఫారెన్కి టూర్కి వెళ్ళడానికి ఇష్టపడను. ఏది ఖర్చు పెట్టినా ఇండియాలోనే రకరకాల ప్రదేశాలకు వెళ్ళి నేను ఖర్చు పెట్టే టూరిజం నుంచి వచ్చే ఇన్కమ్ నా దేశానికే వస్తే బాగుంటుంది, నా దేశం నుండి వాళ్ళకి వస్తే బాగుంటుందని వెళ్ళిన ప్రదేశాలకి వేరే చోట్లకి మళ్ళీ చూడడానికి వెళ్తా. సో ఇప్పుడు నేను చాలా టూర్లకు వెళ్ళినా నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూసినా అన్నీ కూడా ఇండియాలోనే రకరకాల ప్లేసెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్కి 5-6 సార్లు వెళ్ళి అక్కడే రకరకాల ప్లేసెస్ని చూస్తూ ఉంటాను. ఇండియాలో లేనంత అందం ఎక్కడా లేదు. మీరు మంచు కొండలు కావాలన్నా వెళ్ళొచ్చు, సముద్రానికి బీచెస్ కావాలన్నా వెళ్ళొచ్చు, అడవులకు వెళ్ళొచ్చు, ఎడార్లు కూడా వెళ్ళొచ్చు. సో ఏ రకమైన క్లైమేట్ కూడా ఆ రకమైనది ఉంది. అలాగే కొన్ని విమానయాన సంస్థలు కానీ బుకింగ్ వెబ్సైట్స్ కూడా టర్కీకి అజర్బైజాన్కి ఫ్లైట్ డెస్టినేషన్గా చూపించడాన్ని మానేశాయి. ఎందుకంటే దేశం కమ్స్ ఫస్ట్ అంటున్నారు వాళ్ళు కూడా. సో మనం కూడా భారతీయులుగా ఇలాంటి దేశాలకు వెళ్ళి, అదేదో పెద్ద అందమైన దేశంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసినా కూడా వెళ్ళి మన డబ్బులతో వాళ్ళకి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా మన దేశంలో ఉన్న రకరకాల ప్లేసెస్ ఫస్ట్ కవర్ చేయండి. దానికి ఒక లైఫ్ టైం సరిపోతుంది.